ఇదొచ్చేసి మనకి i20 వెహికల్ అండి. 2010 మోడలు. 10 మోడలు 85,000 డ్రివెన్ అయితే ఉంది. మనకి కస్టమర్ ఎక్స్‌పెక్టేషన్ వచ్చేసి 3,65,000 ఉందండి. కంప్లీట్ టాప్ ఎండ్ వెహికల్. ఇది 2010 మోడలు. కంప్లీట్ టాప్ ఎండ్ మీకు ఇది. ఆస్ట్రా వేరియంట్. వెహికల్ అయితే చాలా జెన్యూన్‌గా ఉంది. వెహికల్ నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, మీకు ఇంజిన్‌లో ఏం ప్రాబ్లమ్స్ లేవు. వెహికల్‌లో మీరు చూసుకున్నట్లయితే ఎక్కడైనా కూడా స్క్రాచ్ లెస్ ఉంది. స్క్రాచ్ కూడా లేదండి వెహికల్‌లో. మీరు తీసుకున్నా కూడా రెడీ టు డ్రైవ్ ఉంది. జస్ట్ పెట్రోల్ పోసుకొని వెహికల్ నడిపించొచ్చు. అంత వెల్ కండిషన్స్‌తో అయితే ఉంది బండి అయితే. ఒకసారి మీరు వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకున్నారంటే మీకే అర్థమవుతుంది. వెహికల్ ఏ కండిషన్ ఉంది, ఏంది, ఎట్లా మెయింటైన్ చేశారు, ఏంటి అనేది మీకు కంప్లీట్‌గా అర్థమైపోతది. ఈ వెహికల్ వచ్చేసి మీరు ఎవరైనా టాటా వెహికల్ చూస్తున్నారు. టాటా వెహికల్‌లో మీరు వెహికల్ పర్చేస్ చేసుకోవాలి అనుకున్నారు. సెకండ్ హ్యాండ్ వెహికల్ అంటే ఇది నేను బెస్ట్ ఆప్షన్‌గా చెప్తాను. ఎందుకంటే 2018 మోడల్ మీకు బెస్ట్ ప్రైస్‌లో బెస్ట్ ఆప్షన్‌గా ఒక టాటా వెహికల్ కావాలంటే ఇది బెస్ట్ ఆప్షన్‌గా ఉంటది. ఇది వచ్చేసి మనకి కస్టమర్ ఎక్స్‌పెక్టేషన్ 4,90,000 చెబుతున్నారు. 2018 మోడల్ వెహికల్ ఏం నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, ఇంజిన్‌లో ₹1 ఖర్చు కూడా లేదండి. మీరు రెడీ టు డ్రైవ్ ఉంది వెహికల్ అయితే. మీరు బండి తీసుకోవాలి, నడపాలి. జస్ట్ పెట్రోల్ తీసుకొని వెహికల్ అయితే పెట్రోల్ పోసుకొని వెహికల్ అయితే నడపొచ్చు. అంత బెస్ట్ కండిషన్ అయితే ఉంది వెహికల్. ఎవరైనా లేటెస్ట్ మోడల్‌లో బెస్ట్ వెహికల్ చూడాలి టాటా వెహికల్ అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్‌గా అయితే ఉంది. మీరు స్విఫ్ట్ వెహికల్ ఏదైనా చూస్తున్నారు, పెట్రోల్ వెహికల్లో చూస్తున్నారు, బెస్ట్ ఆప్షన్ చూస్తున్నారంటే ఇది స్విఫ్ట్‌లో బెస్ట్ ఆప్షన్ అండి మీకు. ఎందుకంటే 2014 మోడల్, 15 రిజిస్ట్రేషను, 14 డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. 15లో రిజిస్ట్రేషన్ అయింది. 48,000 అయితే వెహికల్ తిరిగిందండి ఇది. చాలా అంటే చాలా వెల్ మెయింటైన్డ్ ఉంది. 4 టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి. వెహికల్‌లో ₹1 ఖర్చు కూడా లేదు. బండి రెడీ టు డ్రైవ్ అయితే ఉంది వెహికల్ అయితే. మీరు ఒకసారి వెహికల్ చూసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. మీకు ఇంటీరియర్ కూడా చూపిస్తాను. మీకు ఒకసారి చూడండి. ఇది కస్టమర్ ఎక్స్‌పెక్టేషన్ వచ్చేసి 5,25,000 ఉందండి. బెస్ట్ ఆప్షన్ ఇదైతే మీకు. ఒకసారి ఇంటీరియర్ చూపిస్తాను. ఒకసారి మీరైతే వెహికల్ చూడండి. మనం ఇంటీరియర్‌లో చూసుకున్నట్లయితే ఇది ఎక్కడ డాష్‌బోర్డ్‌లో గానీ, ఎక్కడా గానీ రఫ్‌గా యూజ్ చేసినట్లు మనకి ఎక్కడా కనిపించట్లేదు. వెహికల్ మొత్తం కూడా నీట్‌గా మెయింటైన్ చేశారు. ఎక్కడ స్క్రాచెస్ గానీ, లేదంటే ఎక్కడన్నా రఫ్‌గా యూజ్ చేసినట్లు గానీ ఎక్కడా కూడా ఏం కనిపియట్లేదు. మీరు సీట్స్ కానివ్వండి, డాష్‌బోర్డ్ కానివ్వండి, స్టీరింగ్ గానీ ఎక్కడైనా చూడండి చాలా నీట్‌గా మెయింటైన్ చేశారు. ఇప్పుడైతే మీకు ఒక వెహికల్ చూపిస్తున్నానండి. వెహికల్ వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్‌లో 3 లాక్స్ బడ్జెట్‌లో మనకి 10 ఎయిర్ బ్యాగ్స్, సన్ రూఫ్, అలానే లగ్జరీ వెహికల్, సెడాన్ వెహికల్ మీకైతే ఇప్పుడైతే ఒకటి చూపిస్తున్నాను. చాలా తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఒకసారి మీరు వెహికల్ అయితే చూడండి. ఇది వచ్చేసి మనకి 2011 మోడలు, 12 రిజిస్ట్రేషను. సూపర్బ్ వెహికల్ అండి. ఆటోమేటిక్. మనకి కస్టమర్ ఎక్స్‌పెక్టేషన్ వచ్చేసి 4,55,000 ఉంది. బెస్ట్ మాట్లాడామంటే 3 లాక్స్‌లో అయితే ఇది మనకి కస్టమర్ అయితే ఇవ్వటానికి రెడీ ఉన్నారండి. బెస్ట్ ఇది ఎమర్జెన్సీ సేల్ అయితే ఉంది వెహికల్. వెహికల్ అంతా అయితే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. 1,05,000 అయితే తిరిగింది బండంతా. మీరు ఒకసారి వెహికల్ చూసుకున్నట్లయితే ఎక్కడ స్క్రాచ్ గానీ, ఎక్కడ డెంట్స్ గానీ ఏమి కూడా లేవండి. ఒకసారి చూడండి, మీరు వెహికల్‌ని చూడండి. ఒకసారి ఇంటీరియర్ అయితే ఇది చూడండండి. మనము ఒకసారి ఇంటీరియర్‌లో చూసుకున్నట్లయితే డాష్‌బోర్డ్ కానివ్వండి, అలానే గేర్ బ్యాగ్స్ దగ్గర కానివ్వండి, ఇదొచ్చేసి మనకి 10 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి దీనిలో మనకి. 10 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. సేఫ్టీ అయితే 100% సేఫ్టీ వెహికల్ ఇదొచ్చేసి. సేఫ్టీ గానీ, ఫీచర్స్ గానియండి, ఆటోమేటిక్‌లో మీరు బెస్ట్ వెహికల్, బెస్ట్ ఆప్షన్ లో బడ్జెట్‌లో చూస్తున్నారంటే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఎందుకంటే 2011 మోడలు, 12 రిజిస్ట్రేషన్, ఆటోమేటిక్ వెహికల్, 1,05,000 షోరూమ్ ట్రాకు, 3 లాక్స్ బడ్జెట్‌లో అయితే మనకి వెహికల్ అయితే ఉంది. ఇది స్కోడా సూపర్బ్ ఎలిగెన్స్ ఆటోమేటిక్ మీకు బెస్ట్ ఆప్షన్‌గా అయితే ఉంటది. ఆటోమేటిక్ చూస్తే ఈ వెహికల్ వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్‌గా మెయింటైన్ చేశారు. రేర్ ఏసీ ఉంది, అలానే హ్యాండ్ రెస్ట్ ఉంది. మీకు వెహికల్ అంతా జెన్యూన్ ఉందండి. వెహికల్ ఏం ప్రాబ్లమ్స్ లేవు. ఒకసారి వెహికల్ చూసుకున్నట్లయితే మీకు 100% జెన్యూన్ ఉందండి. చాలా నీట్‌గా మెయింటైన్ చేశారు బండి అయితే. మీరు సఫారీ వెహికల్ చూస్తున్నారా? సఫారీ వెహికల్ లెస్ డ్రివెను, అలానే లేటెస్ట్ మోడల్ చూస్తున్నట్లయితే ఇది 2021 మోడలు, 20,000 తిరిగిందండి. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ బండి. వెహికల్ అయితే చాలా నీట్‌గా మెయింటైన్ చేశారు. ఎక్కడ స్క్రాచ్ కూడా లేదండి. స్క్రాచ్ లెస్ ఉంది వెహికల్ అయితే. మీకు చాలా నీట్‌గా మెయింటైన్ చేశారు. ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ కూడా లేవు. రెడీ టు డ్రైవ్ ఉంది. మనం డీజిల్ పోసుకోవాలి, నడపాలి అంతే. ఆటోమేటిక్ వెహికల్. ఇదొచ్చేసి మీకు ఇంటీరియర్ మొత్తం వెహికల్ కూడా చూడండి ఒకసారి. మీరు ఇది గాని చూసుకున్నట్లయితే మనకి కస్టమర్
కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 23,50,000 ఉంది. ఫైనల్‌గా 22 లాక్స్‌కి ఫైనల్‌గా ఇస్తా అంటున్నాడు. షోరూమ్ ప్రైస్ వచ్చేసి ఇది 28 లాక్స్ ఉంది ఈ బండయితే. మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఎవరైనా సఫారీ వెహికల్ ఇంట్రెస్ట్ ఉన్నారు అంటే 22 లాక్స్‌లో ఇదైతే రావటం అనేది జరుగుతది. ఫైనల్ టు ఫైనల్ కస్టమర్ వచ్చేసి 22 లాక్స్ అయితే ఇవ్వటానికి రెడీ ఉన్నాడు. 23,50,000 ఎక్స్‌పెక్టేషన్ అయితే ఉంది. ఇదొచ్చేసి ఫోర్డ్ వెహికల్‌లో మీరు ఎకోస్పోర్ట్ వెహికల్ చూస్తే బ్లాక్ కలర్‌లో చూస్తున్నారంటే ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్తానండి. 2015 మోడలు టైటానియం టాప్ ఎండ్ వెహికల్. ఇదొచ్చేసి మనకి 2015 45,000 డ్రివెన్ అయితే తిరిగింది. ఇది బండొచ్చేసి మనకి కస్టమర్ ఎక్స్‌పెక్టేషన్ వచ్చేసి 6,75,000 ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. 5,75,000 వరకు అయితే ట్రై చేయొచ్చండి. 6,65,000 అయితే కస్టమర్ ఎక్స్‌పెక్టేషన్ అయితే ఉంది. 575 వరకు అయితే ట్రై చేసి కస్టమర్‌తో నెగోషియేషన్ చేద్దాము. మీరు ఎకోస్పోర్ట్ వెహికల్ బ్లాక్ కలర్‌లో ఏమన్నా చూస్తున్నారు అంటే ఇది బెస్ట్ ఆప్షను. 45,000 తిరిగింది బండి. వెహికల్ అయితే చాలా నీట్‌గా ఉందండి. టైటానియం టాప్ ఎండ్ వెహికల్. మీకు వెహికల్ అంతా జెన్యూన్‌గా ఉంది. నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, ఇంజిన్‌లో మీకేం ప్రాబ్లమ్స్ లేవు. ఖాళీ మీరు పెట్రోల్ పోసుకొని నడుపుకుంటే సరిపోతదండి. పెట్రోల్ వేరియంట్ ఇదొచ్చేసి మనకి. మీరు హోండా సిటీ జెన్యూన్ వెహికల్, షోరూమ్ ట్రాక్ బండి, సింగిల్ ఓనర్ వెహికల్, నీట్‌గా మెయింటైన్ అయిన వెహికల్ చూస్తున్నారంటే ఇది బెస్ట్ ఆప్షన్‌గా ఉందండి. 2013 మోడల్ ఇదొచ్చేసి మనకి 85,000 జెన్యూన్ షోరూమ్ ట్రాకు, సింగిల్ ఓనర్ బండి. మనకి కస్టమర్ ఎక్స్‌పెక్టేషన్ వచ్చేసి 4,95,000 అయితే కస్టమర్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. బెస్ట్ అంటే బెస్ట్ ప్రైస్‌లో నెగోషియేషన్ చేసి ఇప్పిస్తా అండి. సింగిల్ ఓనరు వెహికల్ ఏం ప్రాబ్లం లేదండి. నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్, ఇంజన్‌లో రిపేర్ లేదు. వెహికల్ అయితే రెడీ టు డ్రైవ్ అయితే ఉంది వెహికల్. 1 రూపీ ఖర్చు కూడా లేదండి బండిలో అయితే. మీరు గాని i20లో ఆటోమేటిక్ జెన్యూన్ లెస్ డ్రివెన్ జెన్యూన్ షోరూమ్ ట్రాక్ వెహికల్ గాని చూస్తున్నట్లయితే ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్తాను. 2019 మోడలు 20,000 జెన్యూన్ షోరూమ్ ట్రాక్ అండి బండి. కస్టమర్ ఎక్స్‌పెక్టేషన్ వచ్చేసి 8,80,000 ఉంది. ఇదైతే బెస్ట్‌లో మనం క్లోజ్ చేయొచ్చు. కస్టమర్ వచ్చేసి ఎమర్జెన్సీ సేల్‌లో ఇస్తున్నాడండి. మీరు గాని ఇప్పుడు గాని వచ్చినట్లయితే ఈ వెహికల్ 7,50,000కి అయితే మాట్లాడి నేను ఇప్పిస్తాను. 20,000 జెన్యూన్ షోరూమ్ ట్రాక్ బండి. స్పోర్ట్స్ ఆప్షనల్ అండి ఇదొచ్చేసి. స్పోర్ట్స్ ఆప్షనల్ జెన్యూన్‌గా 20,000 షోరూమ్ ట్రాక్ బండి. వెహికల్ అయితే 100% జెన్యూన్, నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, ఇంజిన్‌లో మేజర్ ప్రాబ్లమ్స్ ఏం లేవు మనకి. వెహికల్ అంతా నీట్‌గా ఉందండి బండి. మీరు రినాల్ట్ డస్టర్ వెహికల్ చూస్తున్నారా? డస్టర్ వెహికల్‌లో నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, ఇంజిన్‌లో రిపేర్ లేని వెహికల్ చూస్తున్నారా? అలాంటి వెహికల్ చూస్తున్నట్లయితే ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అండి. 2014 మోడల్ ఆర్ఎక్స్ఎల్ వేరియంటు. ఇది వచ్చేసి మనకి డ్రివెన్ 88,000 తిరిగింది. కస్టమర్ ఎక్స్‌పెక్టేషన్ వచ్చేసి 4,95,000 ఉంది. మాట్లాడదామండి. 4 లాక్స్ వరకు ట్రై చేసి క్లోజ్ చేద్దాము. బండి అయితే 100% జెన్యూన్ ఉంది. నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, ఇంజిన్‌లో ఏం ప్రాబ్లమ్స్ లేవు. బండి అయితే రెడీ టు డ్రైవ్ ఉంది. వెహికల్ జెన్యూన్‌గా ఉంది. ఇది i20 వెహికల్ అండి. i20 2017 మోడల్, 18 రిజిస్ట్రేషన్ బండి. పెట్రోల్ వెహికల్, ఆస్టా టాప్ ఎండ్ ఇదొచ్చేసి. ఇది కిలోమీటర్స్ డ్రివెన్ వచ్చేసి 87,000 అయితే తిరిగిందండి బండి. మనకి 7,50,000 కస్టమర్ ఎక్స్‌పెక్ట్ చేసిండు. ఇది ఫ్యూల్ టైప్ వచ్చేసి మనకి పెట్రోల్ వేరియంటు. కంప్లీట్ టాప్ ఎండ్ చాలా నీట్‌గా మెయింటైన్ చేశారు. నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, మీకు ఇంజిన్‌లో ఏం ప్రాబ్లమ్స్ లేవు. వెహికల్ అయితే 100% జెన్యూన్ అయితే ఉంది. ఇదొచ్చేసి మనకి రిడ్జ్ వెహికల్ అండి. 2012 మోడల్. రిడ్జ్‌లో డీజిల్ వెహికల్ చూస్తున్నారు. కొద్దిగా వెహికల్ మంచిగుండాలి, కండిషన్ మంచిగున్న వెహికల్ మీరు చూస్తున్నట్లయితే ఇది బెస్ట్ ఆప్షన్‌గా ఉంది. నాన్ యాక్సిడెంటల్ ఉంది, నాన్ ఫ్లడ్డెడ్ ఉంది, ఇంజిన్‌లో మేజర్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. మీరు వెహికల్ చూసుకున్నట్లయితే మీకే అర్థమవుతది వెహికల్ ఎట్లుంది ఏంది అనేది. ఇదొచ్చేసి మనకి ఎంత తిరిగిందంటే మనకి 68,000 అయితే తిరిగింది. 2012 మోడల్. కస్టమర్ ఎక్స్‌పెక్టేషన్ వచ్చేసి 3,80,000 ఉందండి. మనం మాట్లాడేసి బెస్ట్ నెగోషియేషన్‌లో 3 లాక్స్ వరకు అయితే ట్రై చేసి క్లోజ్ చేద్దాం బండి అయితే. వెహికల్ అయితే 100% జెన్యూన్ ఉంది. మీకు ఎక్కడా కూడా స్క్రాచ్ గానీ ఎక్కడ ఏమీ లేవండి. రెడీ టు డ్రైవ్ ఉంది వెహికల్ అయితే. డీజిల్ వేరియంట్. మీరు ఇప్పుడైతే ఇంటీరియర్ చూద్దామో మీకు ఎలా ఉంది ఏందనేది ఒకసారి అయితే చూపిస్తాను. ఇంటీరియర్‌లో చూసుకున్నట్లయితే మీకు వెహికల్‌లో డాష్‌బోర్డ్‌లో కానివ్వండి ఎక్కడ కానీ స్క్రాచెస్ అయితే లేవండి. వెహికల్ నీట్‌గా మెయింటైన్ చేశారు. మంచిగా మెయింటైన్ చేశారు. వెహికల్ అంతా జెన్యూన్‌గా ఉంది. మంచిగా ఉంది. వెహికల్ మొత్తం కూడా మంచిగా మెయింటైన్ చేశారు బండంతా. వెహికల్ 100% జెన్యూన్ ఉందండి బండయితే.
ఇప్పుడైతే మీకు వెహికల్స్ చూస్తున్నారు కదండి. ఈ వెహికల్స్ మీరు ఏదైతే చూసారో ప్రతి వెహికల్ కూడా మనకి ఫైనాన్స్ అయితే దొరుకుతుంది. మీకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంది మన దగ్గర. 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడెడ్, మీకు ఇంజిన్లో ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. మన దగ్గర ఉన్న ప్రతి వెహికల్ కూడా రెడీ టు డ్రైవ్ ఉండిద్దండి. మీరు జస్ట్ ఫ్యూల్ పంపించుకొని నడిపించటమే వెహికల్ అయితే. ఇదైతే మీకు మనకి ఐకార్స్ అండి, 100 ఫీట్ రోడ్ మాదాపూర్. ఇక్కడ అయితే మీకు బెస్ట్ వెహికల్, బెస్ట్ ప్రైస్లో, బెస్ట్ చాయిస్గా ఉంటుంది మీకు. నా పేరు వచ్చేసి ఒలి, 100 ఫీట్ రోడ్ మాదాపూర్ ఐకార్స్. ఇక్కడ కానీ వచ్చినట్లయితే బెస్ట్ వెహికల్ అయితే ఇప్పిస్తామండి. బెస్ట్ చాయిస్లో బెస్ట్ ఆప్షన్ అయితే మీరైతే తీసుకొని వెళ్ళొచ్చు.